మర్పల్లి మండల్ కోటమర్పల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి వెలిసి నివాళులర్పించడం జరిగింది। కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు। ब्राह्मण में रावल का ना खैर और नहीं तो ये तो कैसे रे अच्छा सेट कर रहा ना उसमें से कोई पढ़ा लिखा तो अच्छा निकाल वीडियो వేసి ఒక్కసారి మనం చేస్తే అంజి ఇప్పుడు కాదు ఫోటో వచ్చినా మళ్ళీ నిలబడి అంజి కొడతా ఫోటో తర్వాత पूरा दिन का టీవీ లైట్ అయినా వస్తా కదా దాలో దాలో చేయండి ఎందుకంటే మనం రాజశేఖర్ నరసింహ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన కోటమర్పల్లి గ్రామంలో మనం నిర్ణయిస్తున్నామంటే మనకు అది గొప్పతనం। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కానీ ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తర్వాత మెట్రో కానీ తర్వాత పిల్లలకి ఏదైతే మెడిసిన్ తర్వాత ఇంజనీరింగ్ చేసేటోళ్ళకి ఫీజు రిజర్వ్మెంట్ కానీ తెల్ల రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కానీ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానీ తర్వాత అసైన్మెంట్ భూములు ఎంత వంచిన ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుంది। కాబట్టి 108 అంబులెన్స్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఏదైతే చేసిండో స్కీము ఈరోజు ఉన్న ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో మళ్ళీ అంటే మోడల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ రాజశేఖర రెడ్డి ఘనత। ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17 స్కూళ్ళు చెప్తే మన మండలకు 2 స్కూళ్ళు వచ్చినాయి। అంటే ఎంత రాజశేఖర రెడ్డి విద్య గురించి ఎంత చేసిండో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ప్రసాద్ కుమార్ గారు కూడా అంతే చేస్తున్నారు। ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అయింది, తర్వాత నీకు ఉచిత బస్ అయింది, ఉచిత కరెంట్ అయింది, సన్న బియ్యం అయినాయి, కొత్త రేషన్ కార్డు అవుతున్నాయి। ఎవరైతే భూములు తప్పు పోయిందో మా భూభారతిలో అందరి భూములు సరిదిద్దడం జరుగుతుంది। ఇంత పెద్ద కార్యక్రమం చేసిందంటే అది ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యము। 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏది కూడా చేయలేదు। ఈరోజు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం, ఉచితంగా బస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, తర్వాత నీకు ఏదైతే పిల్లలకు స్కూల్లో ఉన్నారో మొత్తం కలర్ కానీ ఫ్యాన్లు కానీ టైల్స్ కానీ నల్లలు కానీ పెట్టిన ఘనత ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రసాద్ కుమార్ గారికి దక్కుతుంది। ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో చేయనంత పనులు మన రాష్ట్రంలో చేస్తున్నారు। కాబట్టి ఏదైనా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ తర్వాత ఎవరికైతే ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ ఇంకా రాని వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా కొత్త ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ
భూములు ఏమైనా తప్పు ఉన్నా కూడా సరిదిద్దడం జరుగుతున్నది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ చేసినందుకు, అందులోనూ మన రాజశేఖర్ రెడ్డి ఈరోజు మనకు ఎంత పనులు చేసిండంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు చేయనన్ని పనులు చేసిండు. కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఏదైతే ఆత్మకు శాంతి కూరాలని మన కోటమార్పల్లి గ్రామం తరఫున మన మొత్తం కోటమార్పల్లి పెద్దలు, యువకులు, తర్వాత అందరి తరఫున మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జోహార్లు అనిపిస్తుంది. नहीं